అక్కడికి వస్తే ఒకటే 9 రౌండ్లు తిరగమ్మా. మీరందరూ బయటికి రా సుశ్రుత్. సుశ్రుత్ నువ్వు వెళ్ళకూడదు. వాడికి అలా పిన్నిసులు పెట్టరా. ఇట్లా నేను పెడతాను సుశ్రుత్ నీకు నాలాగా. సుశ్రుత్ अग्निर्मोद्वादिवकत्पते प्रतिमापागं रेतागं सुजिन्वते अग्निर्मोद्वादिवकत्पते प्रतिमापागं रेतागं सुजिन्वते కౌంట్ చేసుకుంటున్నావా? पुनः कृण्वा पितरं विमानमन्वातकं सुपेतं तमेदं आं बृहस्पते अतिरहाः मादृणं ते चित्रं ते अन्यद्विषरूपाणि ज्योतिवांशिष्वाहि मायावशिस्वधाव भद्रादे पुषन्नेहरातिरस्तु समग्निरग्निविस्करन् शशूर्याशं वातावात्परप्रस्थितः नीलाञ्जनमाभासं रविमागजन् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनीश्वरं कयानस्थिताभवति सदा सखा कया प्रतिष्ठया वृता चेतं गृण्वन्नकेतवे पेशमदे शमषद्भिरजायधाः शमषद्भिरजायदाः आदित्याय सोमाय मंगलाय मंगलाय विराट्याकृष्णे राहवे केतवे नमः अभी చూడమ్మ ప్రమిదలు చూడు ఇక్కడ అన్నట్టు అప్పుడు దాంట్లోనే కొంచెం మంచి మంచి చూసావా నువ్వు అట్లా 8 7 కొద్ది వేసుకోండి ఒక 3 ఒత్తులు కలిపి ఒకటి 3 కలిపి ఒకటి 3 కలిపి ఒక ఒత్త అండి. ఇక్కడ 2 వేసావు నాన్న. 3 కలిపి ఒకటి ఒకటి ఇక్కడ వరకు ఇంటి దగ్గర మళ్ళీ 3 విడిగా 2 ఒకటి 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 ఇంటి దగ్గర అయితే 2 ఒకటి 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 2 దీపాలే కదా దగ్గర కాబట్టి 3 కలిపేయండి. అంటే మనం ఎప్పుడు 2 ఒత్తులు వేసి అంటే ఒకటి 2 కలపాలి ఒకటి కలపాలి 2 దీపాలు వెలగాలి దేవుని దగ్గర. ఓహో ఒకటి 2 6 ఒత్తులు ఉంటాయి. ఓకే ఇక్కడ మాత్రం 3 ఒత్తులు ఒకటేసారి నవగ్రహాల దగ్గర కాబట్టి అట్లా చెప్పాము. ఎక్కడైనా దేవుళ్ళ దగ్గర అయినా ఎక్కడైనా 2 దీపాలు వెలగాలి. ఓకే ఇంకా అన్ని ఒక్కొక్క దీపే ఉన్నాయండి రాజపేట శివాలయంలో. ఒక్కొక్కటే పెట్టారు దేవుడి దగ్గర. ఎక్కడ పెట్టి ఒక్కొక్కటే పెట్టారు. ఏంటది శివాలయంలో అక్కడ రాజపేటలో కొండలింగేశ్వర స్వామి దగ్గర ఏం పెట్టారు? దానికి ఒక క్లాత్ తెచ్చి ఇవ్వండి. అక్కడ ఉంది కదా. నువ్వు ముందే వేసేయి తుడుచుకో మాకు. అంటే ఒక్కొక్కటి అంటే ఏ గుళ్ళు అయినా ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టలేదు. ఒకటే దీపాలు ఉంటుంది. ఒత్తులు 2 లేవు. పెద్ద కుంది పెద్ద కుందిలో ఒకటే ఉంటుంది. పెద్ద కుందిలో ఒకటి పెద్ద అఖండలం దీపం పెట్టేటప్పుడు ఒకటే ఉంటుంది. మామూలుగా పెట్టేటప్పుడు మనం మన ఇంటి దగ్గర పెట్టుకునేటప్పుడు 2 ఒకటి వేయాలి ఒకటి వేయాలి. ఒకటే ప్రమిదలో 2 దీపాలు వెలగాలి. 2 మన ఇంటికాడ అవుతాయి. 3 ఒత్తులు 2 దీపాలు అట్లా మన ఇంటి దగ్గర అట్లా వెలగాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లా వేస్తాను నేను. ఇక్కడ ఇక వాళ్ళ దగ్గర కలిపేయమని నూనె వేసావు కదా. ఇట్లా నూనె వేసి ఇంకోసారి ఇట్లా ముంచామనుకో ఇట్లా అయినా కదా. దాన్ని ముట్టుకునే పని లేదు మనం. ముట్టుకోకర్లేదు. చూసావా భలే చెప్పారు అయ్యారు. అక్కడ రాజపేటలో కొన్ని ఈ మనం అభిషేకం చేసే జనం బయటకు వస్తాయి కదా. దానికి ఎదురు విగ్రహం పెట్టారేంటి? పెట్టుకోవచ్చు. విగ్రహం పెట్టారు. మరి ఏ దేవుడు విగ్రహం పెట్టుకోవచ్చు. సంజీశ్వరుడు అంటారు. పెట్టుకోవచ్చు. ప్రపోజల్ పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది కదా. ఉప్పులో ఏదో పెట్టారు కదా దీపం. శాంతి వాళ్ళు అది ఆరిపోవచ్చింది అందుకని చేసుకునే వాళ్ళు. మనం కూడా చేసాం ఫస్ట్. మనం కూడా చేసాం ఉప్పులో పెట్టి చిన్నప్పుడు 3 నెలల అప్పుడా
నువ్వు 3 నెలలు దా చూడలేదా దాన్ని? 3 నెలలు దా చూడలేదా? 3 నెలలకు వచ్చి ఆహా. చిప్పలో అభిషేకం చేయించినాక శాంతి చెప్పి 3 నెలల తర్వాత నిన్ను శాంతి చేయించి నూనెలో మొహం చూసాడే డాడీ. 3 నెలల దా నిన్ను చూడలే. శాంతి చేయించాను. శాంతి ఇచ్చిందంటే ఆ, కాదు మరి వీళ్ళప్పుడు చూసేసావు కదా, ఏం కాదు. అప్పుడు టైం తెలియదు ఏమీ తెలియదు కదా, మరి హాస్పిటల్లో ఉండి చూసేస్తారు కదా. 11 నుంచి శాంతి పెట్టచ్చు, 21కి రాలే కావచ్చు. ఆ. 21కి ఎక్కడ కావాలి అక్కడ పెట్టుకో తీసుకెళ్ళి 21కే శాంతి పెట్టుకోవచ్చండి. పెద్ద పెద్ద సర్లే రేపు పెట్టి కొద్దిగా పెట్టి ఏం కాదు, నూనె కొంచెం వేసేసి. రాకు చిన్నది వేస్తాను. పెట్టు, పెద్ద పెద్దవి అక్కప్పుడు చూడలే మళ్ళీ శాంతి వచ్చింది అక్కకి. పెట్టచ్చు. ఆపరేషన్ చేయబట్టి 21కి పెడుతుంది. ఓకే. అది కూర్చోలేదు కదా కింద. పెద్ద ఆపరేషన్లు అయితేనే కదా ఎక్కువ 21కి అందరికి. పెడుతున్నాం. అప్పుడు మరి జగన్ రాలేదేమో 3 నెలల వరకు. రాలే వద్దన్న 3 నెలల చూడతాను అంటేనే నువ్వే వద్దాను 3 నెలలు అప్పుడు 3 నెలలు రాగానే తీసుకొచ్చాను. అప్పుడు శాంతి చేయించి హోమం చేయించి ఉమ్. ఇంటికి పోయినాక ఉయ్యాలు వేసినాం. ఉమ్. అప్పుడు అందరూ వచ్చారు కదా వాళ్ళందరూ. ఉయ్యాలి అప్పుడే వేసాము. 6 నెలలకు అనుకుంటా కదా, 6 నెలలకు అన్నప్రాసన. అన్నప్రాసన ఉమ్. 3 నెలలప్పుడే ఇక్కడ శాంతి చేయించి మళ్ళీ సాయంత్రం ఉయ్యాలు వేసినాం. ఉమ్. అప్పుడు అందరూ వచ్చారు మన వాళ్ళందరూ. ఇట్రా ఇగో ఇక్కడ ఈ దేవుడి ముందు పెట్టు ఇప్పుడు. నూనె దేవుడి దగ్గర ఉందా, అయ్యగారి దగ్గర ఉందా? దాంట్లో అట్లా వదిలేసి కొంచెం మందం ఉన్నాయి. పోతుగాలే. మందం ఉండబట్టి అట్లున్నాయి, కొంచెం పలుచుకుంటే అట్లా ఉండవు. ఇవి పెట్టిన మందం ఉంది. అదే మనపటి వేసినామని. అదే అదే మందం. ఈ ఒత్తులు అనుకో ఈ దగ్గరికి ఉంటుంది. వచ్చిందా ఆ కవర్ వేరే అదే ఆ పూజ సామాన్లు ఉన్నాయి చూడు, షాపు సామాన్ షాపులో ఇచ్చాడు. అన్నీ అక్కడే తీసుకున్నాం. ఎట్లా అయ్యగారే ఓం నమ శివాయ అనుకుంటా కూర్చో. ఏంటి ఓకేనా? ఓం నమ శివాయ అనుకుంటా కూర్చో, అప్పుడు బాగుంటుంది. అమ్మమ్మని తీసుకొని రా, ఓకేనా? ప్రెగ్నెన్సీ కోళ్ళు ఊరిపోయింది. మా కోళ్ళు ఉంటుంది, మా కోళ్ళ చూసుకుని షాపు కోళ్ళ లేదన్నాడు. ఎటు నుంచి అయినా ముట్టించచ్చు అయ్యగారు. ఒక లెక్క ఉంటుందా ఒక సైడ్ నుంచి? ఫస్ట్ ఇక్కడ ఇగో ఇటు అంట, ఇటు నుంచి ఇలా రేంట. సూర్యుడు సూర్యుడు సెంటర్ అంట ముట్టించమ్మ ఫస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో అక్కడి నుంచి వెలిగించాలి. సెంటర్ అంటే మధ్యలోదని అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడ ఎటు నుంచి రమ్మంటారు తర్వాత? ఇగో ఇట్లా అంటే ఇలా రా, ఇటు సైడ్ రా. పెద్దగా అయిపోయి ఇట్లా కనపడుతున్నాయి కదా అసలు. అదే ఒత్తులు పెద్ద అదే ఒత్తులు పెద్దగా అయినాయి. చిన్న ఒత్తులు అయితే ఇంత ఇది ఉండదు. చిన్న ఒత్తులని చెప్పాల్సింది. ఏం కాదు, ఒక్కొక్కసారి అట్లా వస్తాయి అంతే. బాగున్నాయిలే అని. ఇది మనం ఇట్లా దగ్గరికి పెట్టుకుంటే దగ్గరికి వేరే కట్టకుండా వచ్చిండు. దగ్గరికి పెట్టుకుంటే ఇక్కడికి వేరే కట్టకున్నాడు. ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఊరిలే కానీ దగ్గరే ఉంటుంది. ఒట్టు నలిసి తొందరగా కదా. అదే తాను కూడా పెట్టి చూసుకుంది కానీ దాని గురించి ఇచ్చాం కదా, ఆహా. ఇస్తే కిందకి వస్తుంది. కిందకి వచ్చి ఆడుతుంది. ఒత్తి నలిసి ఎక్కించాడు. అది బాగా నలిసేసింది మొత్తం ఆయిల్ అంతా. మనం 40 ఒత్తులు రోజు 10 దీపాలు పెడతాం కదా, ఒత్తు నడిచడం లేదు. ఇట్లా మంచిగా టేసుడే వెలిగించుడే, ఒత్తులు ముట్టుకునే పనే లేదు. దామ్మా మిన్న నలగొండ వెలుగుతాయి అంటే పో.